సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో మాజీ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఒక కార్యక్రమం ముఖ్య అతిథులుగా అనంతగిరి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముసుకు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్రా పుల్లారెడ్డి, కొండపల్లి వాసు రాఘవరెడ్డి, డేగా కొండయ్య, సత్యనారాయణ, ఉప సర్పంచి కృష్ణ, సిహెచ్ శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, రంజిత్, నరేష్ పాల్గొని మాట్లాడుతూ రాజీవ్ గాంధీ మన దేశానికి ఎంతో సేవ చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్యలో లేకుండా ఉండటం చాలా బాధాకరమని, సాధించాలని అన్నారు. సార్ ఇద్దరు సార్ పుల్లరి సార్ భారత రత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ యొక్క జయంతి ఉత్సవ కార్యక్రమాలు అనంతగిరి మండల స్థాయిలో గ్రామాల్లో కూడా మండల పార్టీ అధ్యక్షుల యొక్క సారథ్యంలో అన్ని గ్రామాల్లో కూడా స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా వారు చేసిన విశేషమైన సేవల్ని ఈ ప్రజాస్వామ్యంలో ఎంతో మందికి మేలు జరిగే విధంగా వారి సేవలు ఈ రోజు అందరూ కూడా అనుభవిస్తూ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవల మూలానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి భావాలతో ఈ రోజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క పుణ్యంగా భావించుకొని ఈ రోజున వారికి ఘనమైనటువంటి జయంతి ఉత్సవ కార్యక్రమాలు భాగస్వామైనటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ కాంగ్రెస్ పార్టీకి కంకణబద్ధులై ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోతున్నటువంటి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన కోదాడ నియోజకవర్గ అభివృద్ధి, మన పద్మావతి రెడ్డి గారు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, వివిధ స్థాయిలో ఉన్నతమైనటువంటి శిఖరాల్లో అదేవిధంగా నియోజకవర్గాన్ని ఉన్నతమైనటువంటి ముఖ చిత్రంలో కనిపించే విధంగా చేస్తున్న ప్రయాణంలో మనందరం కూడా కలిసి ప్రయాణం చేసేందుకు అందరూ కలిసి కట్టక ముందు రావాలని కోరుకుంటూ జై హింద్. జవహర్లాల్ రాజీవ్ గాంధీ గారికి